వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. నిన్న సాయంత్రం మ్యాన్ హోల్లో పడి గల్లంతైన 70 ఏళ్ల బాలయ్య అనే వ్యక్తిని ఇప్పటికీ గాలింపు చర్యల్లో బృందం అయితే ఇప్పటికీ దానికి సంబంధించిన సిబ్బంది వారందరూ కూడా అతన్ని వెతికే పనిలో ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీ బృందంతో పాటు అటు హైడ్రా బృందం కూడా ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా అతని కోసం గాలింపు చర్యలు మొదలెట్టినప్పటికీ కూడా అతని ఆచూకీ ఏమాత్రం దొరకలేదంటూ కూడా కొంతమంది చెప్పడం అయితే జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ జేసీబీలతో పాటు హైడ్రా బృందం ఉంది అండ్ వారితో పాటుగా మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ బృందం కూడా ఇక్కడే ఉంది. వీరితో పాటు పోలీస్ సిబ్బంది వారు మొత్తం అందరూ కూడా అతన్ని వెతికే పనిలోనే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అతని ఎక్కడా కూడా ఆనవాళ్ళు దొరకలేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి ఇరువైపునే అతని ఫ్యామిలీ కూడా అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి మ్యాన్ హోల్ ఓపెన్ ఉందా లేదా కూడా తెలియని పరిస్థితుల్లో నిన్న ఎడతెరపు లేకుండా ఒక గంట కాలం పాటు పడిన వర్షానికి రోడ్లన్నీ నిండిపోవడం వలన అక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో అతనైతే మ్యాన్ హోల్లో పడినట్టుగా అయితే చెప్తున్నారు. అయితే ఆ తర్వాత అతను గల్లంతైన కొద్ది క్షణాల్లోనే పోలీస్ సిబ్బందికి ఈ సమాచారం వెళ్ళడం, వారితో పాటుగా అక్కడే ఉన్న హైడ్రా వారికి కూడా ఈ సమాచారం వెళ్ళడంతో వీరందరూ కూడా అతన్ని వెతికే పనిలోనే ఉన్నారు. అయితే నిన్న రాత్రి నుంచి కూడా అతన్ని వెతికే కార్యక్రమాన్ని అయితే వాళ్ళు చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన ఏరియాస్ అన్నింటినీ కూడా వాళ్ళు గాలించిన తర్వాత ఓవరాల్ హైదరాబాద్ మొత్తంలోనూ కూడా మనకు అండర్ నుంచి వాటర్ పాస్ అయ్యే మొత్తం అంతటికి కలిపిన కనెక్షన్ వల్ల ఏదైతే ఉందో వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద అయితే అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే ఓవరాల్గా హైదరాబాద్ మొత్తంలోనూ కూడా మనకి డ్రైనేజ్ వాటర్ పాస్ అయ్యే అండర్ పాస్ కలయికలకు సంబంధించిన వైశాలి నగర్ వద్ద అయితే దీనికి సంబంధించిన దర్యాప్తు చర్యలు అయితే మొదలు పెట్టారు. చూడొచ్చు, ఇక్కడ పోలీస్ సిబ్బందితో పాటుగా ఇక్కడ హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది 3 రంగాల వారు కూడా నిన్న రాత్రి నుంచి కూడా అతని కోసమే గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే ఇతన్ని హఫీజ్పేట అంటే ప్రేమ్ నగర్కు చెందిన వాసిగా అయితే గుర్తించారు. అయితే ఆయన వివరాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు. అయితే అతని కుటుంబ సభ్యులు కూడా అతని కోసమే గాలింపు చర్యలు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇటు పోలీసులు కూడా నిన్న రాత్రి నుంచి కూడా అతని కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎక్కడ కూడా అతనికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఆచూకీ కానీ దొరకలేదు అని చెప్తున్నారు. వారికి తెలిసినంత వరకు ఉన్న మ్యాన్ హోల్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి చూడడంతో పాటుగా ఏ చిన్న క్లూ, ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా కూడా ఏ హోల్ని కూడా వదలకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా ఓపెన్ చేయించి మరి వెతుకుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే వారి ఫ్యామిలీ కూడా అటుపక్క నుంచి ఎలాగైనా సరే దొరకాలి అనేసి కూడా వారు కోరుకుంటున్నట్టు కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే అటుపక్కన కూడా చూసుకోవచ్చు, రైల్వేకి అటుపక్కన కూడా దీనికి సంబంధించిన దర్యాప్తులు అయితే జరుగుతున్నాయి. అయితే అటువైపు కూడా మరో జిహెచ్ఎంసీ బృందంతో పాటుగా హైడ్రా బృందంతో పాటు పోలీస్ ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించిన దర్యాప్తులు అయితే చేస్తున్నారు. అటువైపున కూడా దీనికి సంబంధించిన ప్రతి ఒక్క హోల్ని కూడా వాళ్ళు మళ్ళీ తవ్వించి మరి అక్కడ చెకింగ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా గాలింపులు చేసినప్పటికీ కూడా ఎక్కడ అతనికి సంబంధించిన సమాచారం కానీ ఎటువంటి క్లూ కానీ దొరకలేదు అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్న రాత్రి పడిన వానకే మ్యాన్ హోల్ తెరుచుకుందా లేదా అని కూడా తెలియని పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కొంతమంది చెప్పడం అయితే జరుగుతుంది. మరి వర్షాల తాకిడి అనేది ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే ఎలీనా ఎఫెక్ట్ వల్ల కాస్త తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇలా చిన్న వర్షానికి కూడా రోడ్లు నిండిపోవడం కావచ్చు, అక్కడే నీళ్లు నిలిచిపోవడం కావచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మ్యాన్ హోళ్ళు వాటిని రిపేర్ల కోసమనో లేకుంటే చిన్న చిన్న కార్యక్రమాలు ఉండడం కోసమనో వాటిని ఓపెన్ చేసి ఉంచేసి వదిలేస్తున్నందువలన ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి అని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో అని కూడా కొంతమంది చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని అయితే వెతుకులాట నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అతని గురించి ఎటువంటి ఆనవాళ్ళు దొరకకపోవడం అనేది ప్రతి ఒక్కరిలోని కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది. అయితే కొంతమందిలో వస్తున్న అనుమానం ఏంటంటే అసలు అతను నిజంగానే మ్యాన్ హోల్లో పడ్డారా లేదా అనే కూడా కొంతమంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు. అయితే నిన్న అతను కనిపించని నిమిషం నుంచి కూడా అయితే అక్కడ ఉండి గమనించి చూసిన వారు కూడా లేదు అతను ఖచ్చితంగా మ్యాన్ హోల్లో పడ్డారు అని కూడా చెప్తున్నారు. అయితే నిజంగా మ్యాన్ హోల్లోనే పడితే మరి అక్కడి నుంచి ఇక్కడ వరకు పాస్ అయ్యే మొత్తం ప్రతి ఒక్క హోల్ని కూడా ఓపెన్ చేసి చూస్తున్నప్పటికీ కూడా దాదాపు 4 దిక్కుల నుంచి కూడా వెతుకులాట అనేది మొదలుపెట్టారు. అటు నిన్న రాత్రి నుంచి సరౌండింగ్స్ మొత్తం అన్నిటిలోనూ కూడా వెతుకులాట చేస్తున్నారు. మరి ఇలాంటి
పరిస్థితుల్లో మనకి ఈ దరిదాపుల్లో ఇక్కడ రేడియస్ ఒక 2 కిలోమీటర్స్ లోపల మనకి ఖచ్చితంగా దొరికేయాలి అంటూ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇంకా మనకి జిహెచ్ఎంసీ వారు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇంకా దొరకకపోవడం వెనక అసలు కారణం ఇంకేదైనా ఉందనే కూడా దర్యాప్తు చర్యలు చేస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ వారు హైదరాబాద్ కూడా మనకు చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ నడిచి వెళ్ళేటప్పుడు కానీ వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకొని అధిక వర్షం ఉన్నప్పుడు నీరు ఎక్కువగా నిల్వ ఉన్న చోట మరింత జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎటు నుంచి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము కాబట్టి ఎవరి జాగ్రత్త వారు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలాంటి మ్యాన్ హోల్ పరిస్థితి కూడా మీకు ఏదైనా ముందుగా కనిపిస్తే కనుక ఖచ్చితంగా ఇటు హైడ్రా సిబ్బందికో లేకుంటే జిహెచ్ఎంసీ సిబ్బందికో దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తే వారు వచ్చి దాన్ని అక్కడ ఎలా అయినా సరే దాన్ని మూసే పరికరాలను చూసుకుంటామని కూడా వారు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే వర్షాల తాకిడి ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు ఈ బయటికి వెళ్ళకన్నా ఇంట్లో ఉండడమే సేఫ్ అని కూడా కొంతమంది చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ పద్మావతి సైనింగ్.